నమస్కారం. ముప్పిడి శ్రీకళ యూట్యూబ్ ప్రేక్షకులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం ఎంతో శుభప్రదమైన మాసం. ప్రత్యేకంగా ఈ రోజు అని కాకుండా ఏ రోజు కుదిరితే ఆ రోజు దీపదానం చేయడం, సముద్ర స్నానం, దీపారాధన చేయడం, ఉపవాసాలు ఉండడం, ఆలయాలు సందర్శించడం, ఏది చేసినా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక ఈ మాసంలో కార్తీక పురాణము చదువుతారు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి దీపం వెలిగించి పూజ చేస్తారు. ఇక ఇప్పుడు మనం కార్తీక పురాణం మొదలు పెట్టుకుందాం. కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌనికాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతులుండు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. ఆ వ్రతమును వివరించవలసింది అని కోరిరి. అంతా ఆ సూత మహర్షి, ఓ మునివర్యులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, శాంబశివుడు, పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలియుటయేగాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగు చేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరిచ్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం వైపు చూపించెను. అట్లా మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటికేల వచ్చితిరో సెలవీయగలరు అని వేడుకున్నాను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యతలచపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి కర్తృవు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయందు దృష్టి కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులందరూ ఆచరించదగినది, సకల పాపహరమైనది.
అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఈ వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పరాదు. వినుట కూడా ఆనందదాయకమైనది. అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు మని ఇట్టు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములగును దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లా చెయ్యుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చెయ్యు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయంనకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికి, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకి ఆర్ఘ్యప్రదాయన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పొయ్యవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నది అయినను స్నానమాచరించినా ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథులను పూజించి వారికి ప్రసాదమివ్వాలి. తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను. మరునాడు మృష్టాన్నంతో భూతతృప్తి చెయ్యవలను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మములందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా ఆ మాసఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. నమస్కారం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.